డియర్ ఫ్రెండ్స్, జాన్ మార్షల్ చాలా గొప్ప అద్భుతమైనటువంటి చీఫ్ జస్టిస్ అనేటువంటి విషయం మనకు చాలామంది తెలియదు. జాన్ మార్షల్ ది గ్రేట్ అంటాను యాజ్ చీఫ్ జస్టిస్. ఎందుకంటే ఈ వర్క్డ్ యాజ్ ఎ చీఫ్ జస్టిస్ ఫర్ మోర్ దెన్ 34 ఇయర్స్, లాంగ్ ఇయర్స్, ఏకధాటిగా 34 సంవత్సరాలు 1801 నుంచి 1835 వరకు చీఫ్ జస్టిస్గా అమెరికాలో వర్క్ చేశారు ఆయన. అతని అచీవ్మెంట్స్ ఈ రోజుటికి అన్ని దేశాల్లో పాటుగా ముఖ్యంగా మన దేశంలో ఫాలో అవుతున్నాం. ఆయన లీగల్ ప్రిన్సిపల్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి కొన్ని లీగల్ ప్రిన్సిపల్స్. ఒకసారి నేను లింగ విద్యాపీఠ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆఫ్ లాగా అపాయింట్ అయ్యేటప్పుడు ఆ ఛాన్సలర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఒక క్వశ్చన్ అడిగాడు నన్ను జాన్ మార్షల్ గురించి, ఆయన అచీవ్మెంట్ గురించి. యాక్చువల్గా ఆ ఛాన్సలర్ చదువుకునింది ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్. కానీ అతనికి ఈ లీగల్ స్టడీస్ మీద లాట్ ఆఫ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే దాన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు జాన్ మార్షల్ చీఫ్ జస్టిస్గా ఎంత వైబ్రేటింగ్ క్యారెక్టర్ అనేది. జాన్ మార్షల్ యొక్క అచీవ్మెంట్స్ గురించి చెప్పే ముందుగా బ్రీఫ్గా ఒక 2-3 మినిట్స్లో ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది చూద్దాం. ఎందుకంటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. కంప్లీట్ స్టడీస్ అంతా కూడా 14 సంవత్సరాల వరకు తన తండ్రి దగ్గరే నేర్చుకున్నాడు. ఫాదర్ ఎడ్యుకేటెడ్ హిమ్. 14 ఇయర్స్ తర్వాత అతను ఒక పాస్టర్ అతను ఉంటే లోకల్గా అతని దగ్గర కొన్ని నేర్చుకునేవాడు అప్పుడప్పుడు. టోటల్ స్టడీస్ అంతా ఫాదరే. అతని ఫేవరెట్ సబ్జెక్ట్స్ వచ్చి ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లాటిన్. చూడు, ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ లాటిన్ యొక్క ఫిలాసఫీ అనేది ఎంత అద్భుతంగా మనిషి మీద పనిచేస్తుందో మీరు ఆలోచించవచ్చు. యాక్చువల్గా లిటరేచర్ చదువుకున్న వాళ్ళు లా సబ్జెక్ట్స్ మీద మంచి పటుత్వం కూడా ఉంటుంది. లాంగ్వేజ్ పరంగానే కాదు, హ్యూమన్ అండర్స్టాండింగ్, హ్యూమన్ రిలేషన్స్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి లిటరేచర్ అనేది అన్నీ కవర్ అవుతుంది, మిర్రర్ ఆఫ్ లైఫ్ కాబట్టి. ఆ తర్వాత ఇతను ఒక లా కాలేజ్లో, ఒక కాలేజ్ మేరీ అండ్ విలియమ్స్ కాలేజ్ అనే చోట వెళ్ళి జస్ట్ 3 months మాత్రమే స్టడీ చేశాడు. లీగల్ లెక్చర్స్, లా సబ్జెక్ట్ సంబంధించినటువంటి లెక్చర్స్ విన్నాడు. మే, జూన్, జూలై అంతే. ఆ తర్వాత కంప్లీట్గా అతను స్టడీస్ అంతా ఒక ప్రైవేట్ స్టడీ. సరే, మొత్తానికి ఆ లా సబ్జెక్ట్ మీద అంత క్వాలిఫికేషన్ సంపాదించిన తర్వాత అతను ఒక మంచి వైబ్రేటింగ్ టాలెంటెడ్ అడ్వకేట్గా పేరు పొందాడు. పేరు ప్రఖ్యాతులు కూడా బాగా వచ్చాయి. మంచి గుర్తింపు వచ్చింది. ఎంత గుర్తింపు వచ్చిందంటే మెంబర్గా, ఒక కమిటీలో మెంబర్గా అతన్ని వర్జీనియా కాన్స్టిట్యూషన్ రాయడానికి కూడా నియమించారు. ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగాడు. అతను మన గొప్పతనం గురించి నేర్చుకోవాలి కాబట్టి ఇంక బయోడేటా గురించి ఎక్కువ అవసరం లేదు. మొత్తానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా జాన్ ఆడమ్స్ పీరియడ్లో పనిచేశాడు. అండ్ ఈవెన్ 45 ఇయర్స్ కూడా కాకముందే, జస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 45, చీఫ్ జస్టిస్ జెఫర్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వచ్చే ముందుగా అపాయింట్ అయినాడు. జెఫర్సన్ పీరియడ్లో ఇంకా వైబ్రేటింగ్ లైక్ ఎనీథింగ్. అయితే అతను పనిచేసినటువంటి ఆ కోర్టులో, సుప్రీంకోర్టులో, అంటే సుప్రీంకోర్టే కాదు, అప్పుడు ఎలా అంటే సిస్టమ్, సుప్రీంకోర్టుతో పాటు డిస్ట్రిక్ట్ జడ్జెస్ అన్ని చోట్ల కూడా వెళ్ళి తిరిగి రావాలి. కొద్ది రోజులు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లోను, ఆ తర్వాత కొద్ది రోజులు సుప్రీంకోర్టులోను పనిచేయాలి. బట్ అతను పనిచేసిన సుప్రీంకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ప్రతి కోర్టులో కూడా దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్స్టిట్యూషనల్ వాయిస్. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏంటి అన్ఇన్స్టిట్యూషనల్ వాయిస్ అంటే? జడ్జెస్కి డైవర్జెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఒక జడ్జిమెంట్ ఇచ్చారని అంటే 7 బెంచ్ 5 బెంచ్ అనుకున్నాం. ముగ్గురు ఒక జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఇద్దరు ఒక జడ్జిమెంట్ ఇచ్చారంటే ఈ ఇద్దరు ఇచ్చిన దాన్ని డిసెంటింగ్ అంటారు, ఈ ముగ్గురు ఇచ్చిన దాన్ని పాజిటివ్ జడ్జిమెంట్. దాన్ని జడ్జిమెంట్కి మనం భావిస్తాం. బట్ ఇక్కడ తమాషా ఏంటంటే, ఆశ్చర్యమైన విషయం, మామూలుగా ప్రతి కోర్టులో అలాగే ఉంటుంది. కానీ ఇతని పీరియడ్లో, ఈయన టెన్యూర్ కంప్లీట్గా కూడా 34 ఇయర్స్లో, ఆల్ జడ్జెస్ విల్ హ్యావ్ ఓన్లీ వన్ వాయిస్, అండ్ దట్ ఈస్ ది సౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అది కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ అనుగుణంగా వచ్చేది. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ గురించి తెలుసుకుందాం, ఒక 4 మాటలు. ఆ కాన్స్టిట్యూషన్ అంటే, కాన్స్టిట్యూషన్ ఈజ్ ది లా ఆఫ్ ది ల్యాండ్, అల్టిమేట్ లా ఆఫ్ ది ల్యాండ్. అది మనకు ఒక బైబిల్ లాంటిది. మన రాష్ట్రంలో, అదే మన దేశంలో
మనకు కాన్స్టిట్యూషన్ అనేది ఒక భగవద్గీత లాంటిది, బైబిల్ ముస్లిమ్స్‌కి ఖురాన్ లాంటిది, క్రిస్టియన్స్‌కి బైబిల్ లాంటిది. అది వేరే విషయం. అక్కడ వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్‌కి ప్రైమరీ ఇంపార్టెన్స్, సుప్రమసీగా భావిస్తారు దాన్ని. ఏ విధంగా అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోవడం కంటే, డీటెయిల్‌గా చెప్పుకోవడం, వర్ణించుకోవడం కంటే కూడా ఒక కేసు, ఆ సెన్సేషనల్ హిస్టారికల్ కేసు ఆయన పీరియడ్‌లో ఆ కేస్‌ని స్టడీ చేసినప్పుడు మనకు అర్థమవుతది. మనం చాలామంది వినుంటాం. మార్బరీ వర్సెస్ మ్యాడిసన్ అనేటువంటి కేసు. ఇది హిస్టారికల్ కేస్. ప్రతి చోట అది రెఫర్ చేస్తూ ఉంటాం. కాన్స్టిట్యూషన్‌కి సంబంధించింది కాబట్టి. కాన్స్టిట్యూషనల్ సుప్రమసీని ఎస్టాబ్లిష్ చేసేది కాబట్టి. అది ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ మార్బరీ అనే వ్యక్తి జడ్జిగా అపాయింట్ అయినాడు. కానీ అతన్ని జాబ్‌లోకి చేర్చుకోకుండా, కోర్ట్‌లో జడ్జిగా చేర్చుకోనీయకుండా అడ్డుపడ్డాడు సెక్రటరీ, గవర్నమెంట్ సెక్రటరీ మ్యాడిసన్. వీళ్ళిద్దరి మధ్య గొడవ అన్నమాట. మార్బరీ కామన్ మ్యాన్ అపాయింటెడ్ యాజ్ జడ్జ్. ఎలాగా అపాయింట్ అయినాడంటే, ప్రభుత్వం పవర్ నుంచి దిగిపోయేటప్పుడు హర్రీబర్రీగా, హడావిడిగా మిడ్‌నైట్ కొద్దిమందిని 10, 12 మందిని జడ్జెస్‌గా అపాయింట్ చేసి డిఫరెంట్ ప్లేసెస్‌కి అపాయింట్ చేసింది. మిడ్‌నైట్ జడ్జెస్ అంటారు. అంటే దేనికి? పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్‌తో, రాజకీయ లబ్ధితో, ఏదో స్వలాభాలతో అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా 1 ఆర్ 2 డేస్‌కంతా జెఫర్సన్ గవర్నమెంట్ వచ్చింది. జెఫర్సన్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ఈ సెక్రటరీ ఏం చెప్పారు? నో, యూ ఆర్ నాట్ పర్మిటెడ్. నీది హానెస్ట్‌గా వచ్చినటువంటి అపాయింట్మెంట్ కాదు. ఇది పొలిటికల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్‌తో వచ్చినటువంటి అపాయింట్మెంట్ కాబట్టి నేను చేర్చుకోవడం లేదు అని ప్రివెంట్ చేశారు. ఇతన్ని స్టాప్ చేశారు ఇతన్ని. మార్బరీ కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో ఇంకా గొడవ జరిగింది. తర్వాత ఫైనల్‌గా సుప్రీం కోర్టుకి వస్తది. జాన్ మార్షల్ చీఫ్ జస్టిస్. ఆయనకి ఒక ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ అయిపోయింది. ఒక లీగల్ ఎక్సర్సైజ్ లాగా తయారైంది ఈ కేసు. ఎందుకంటే చెప్తాను. మార్బరీ హ్యాస్ ఎ రైట్. ఆయనకి లీగల్ రైట్ ఉంది. అపాయింట్మెంట్ ఇచ్చారు కాబట్టి. ఆ లీగల్ రైట్ ఎక్కడైతే లీగల్ రైట్ ఉందో అక్కడ రెమెడీ ఉంటుంది. లీగల్ రెమెడీ ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ లీగల్ రైట్, దెర్ ఇస్ ఎ లీగల్ రెమెడీ అనే సూత్రం. ఆ లీగల్ రెమెడీ ఏంటి ఇక్కడ? రిట్ ఆఫ్ మ్యాండమస్. అది ఇతను కోరుతుండేది. అంటే నన్ను జాబ్‌లో చేర్చుకునే విధంగా నాకు రిట్ ఇవ్వండి, ఆర్డర్. సుప్రీంకోర్టు ఇవ్వాలి. సో, ఆయనకి లీగల్ రైట్ ఉంది. కానీ రెమెడీ కూడా ఉంది. కానీ ఈ రెమెడీకి కొన్ని ప్రాబ్లమ్ ఉంది. క్లాష్ వస్తుంది. ఏంటంటే క్లాష్, జ్యుడిషియరీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఆ జ్యుడిషియరీ యాక్ట్ 13లో సెక్షన్ 13 ఏం చెప్తోందంటే, చీఫ్ జస్టిస్ క్యాన్ ఇష్యూ మ్యాండమస్. సో, ఇతనికి మ్యాండమస్ ఇవ్వచ్చు. లెజిస్లేషన్ చెప్తోంది. పార్లమెంట్ ద్వారా ఏర్పడినటువంటి లెజిస్లేషన్. ఏంటది? జ్యుడిషియరీ యాక్ట్ సెక్షన్ 13. రెండో వైపున కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 3 ఏం చెప్తోందంటే, అమెరికన్ కాన్స్టిట్యూషన్, నో, ఓన్లీ అఫీషియల్స్ లైక్ మినిస్టర్స్, కన్సూల్స్, లెఫ్టినెంట్స్ ఇలాంటి వాళ్ళకి మాత్రమే, వాళ్ళ విషయంలో మాత్రమే మ్యాండమస్ ఇవ్వచ్చు. మిగతా విషయాల్లో, మిగతా ఎవరి కేసులో అయినా సరే మ్యాండమస్ ఇవ్వడానికి వీల్లేదు అని ఆర్టికల్ 3 చెప్తోంది కాన్స్టిట్యూషన్. సో, ఇక్కడ లెజిస్లేషన్‌కి ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్‌కి క్లాష్ వచ్చింది. ఇప్పుడు ఇతను దేన్ని ఫాలో అవ్వాలి? జాన్ మార్షల్ కాన్స్టిట్యూషన్‌లో ఉన్నటువంటి ప్రిన్సిపల్‌ని ఫాలో అవ్వాలి. పార్లమెంటు తయారు చేసినటువంటి ఆ లెజిస్లేషన్ కాదు. అది మొట్టమొదటిసారి హిస్టారికల్‌లో పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి లెజిస్లేషన్‌లో ఉన్నటువంటి ప్రొవిజన్‌ని కొట్టిపారేసి, అబిలిటేట్ చేసి, స్ట్రైక్ డౌన్ చేసి కాన్స్టిట్యూషన్‌కి ప్రాధాన్యత ఇచ్చారు. కరెక్టే. సో, ఆటోమేటిక్‌గా ఇతను గెలిచాడు, మార్బరీ ఓడిపోయాడు. అది వేరే విషయం. సో, ఇక్కడ కాన్స్టిట్యూషనల్ సుప్రమసీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటిసారిగా. బికాజ్ ఇట్ ఈస్ అల్టిమేట్ లా ఆఫ్ ది ల్యాండ్ అనేసి. నెక్స్ట్ వన్ ఏంటంటే జ్యుడిషియల్ సుప్రమసీ. ఏంటి జ్యుడిషియల్ సుప్రమసీ? జ్యుడిషియరీకి ఉన్న పవర్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ తెలిసిందే. అది మొదటిసారిగా మనకు అక్కడి నుంచి ఏ కాన్స్టిట్యూషన్‌లో, అమెరికన్ కాన్స్టిట్యూషన్‌లో లేదు. ఇక్కడ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో కూడా లేదు. కానీ జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకున్నటువంటి కానోటేషన్, కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్ చెప్తాంది. ఆ జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటి పవర్ జడ్జెస్ చేతిలో ఉన్నటువంటి ఒక వెపన్ అది. దేనికి? ఎందుకు ఉపయోగిస్తున్నారు జ్యుడిషియల్ రివ్యూ అంటే, ఒక చట్టం తయారవుతుంది పార్లమెంట్ ద్వారా కానీ, అసెంబ్లీ ద్వారా కానీ. రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ ఏదైనా సరే కాంట్రరీ, లేదు ఈవెన్ ఒక జడ్జిమెంట్ అయినా సరే కాంట్రరీ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, ఇన్కన్సిస్టెంట్గా ఉన్నట్లయితే
ది జ్యుడిషియరీ క్యాన్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్, జ్యుడిషియల్ పవర్. అది జ్యుడిషియల్ రివ్యూలో ఉండేటువంటిది క్లుప్తంగా చెప్పాలంటే. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా, సుప్రమసీ ఆఫ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అనేది ఎంత గొప్పదేనంటే, రూల్ ఆఫ్ లా ఏం చెప్తుంది మనకు? అందరూ సమానమే, ఈక్వల్ బిఫోర్ లా. అండ్ లీగల్ స్పిరిట్, predominance of legal spirit. What is justice? That must be carried out. Though there is a bolt from the and ముఖ్యమైనది ఏంటంటే గవర్నమెంట్ అధికారులు తరచుగా ప్రజల్ని, కామన్ పీపుల్ని లేదా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతుంటారు, ట్రబుల్ క్రియేట్ చేస్తుంటారు. దేని ద్వారా? ఆర్బిట్రరీ పవర్, వాళ్ళ యొక్క ఆర్బిట్రరీ పవర్ ద్వారా, యాక్షన్ ద్వారా. దట్ షుడ్ నాట్ బి దేర్. దాన్ని ప్రభుత్వం, ముఖ్యంగా ఎవరు? జ్యుడిషియల్ రివ్యూ ద్వారా జ్యుడిషియరీ దాన్ని కంట్రోల్ చేయగలరు. సో న్యాచురల్ జస్టిస్ అనేది ఇంకొక విషయం, ఇది రూల్ ఆఫ్ లాలో. సో ఇవన్నీ ఫాలో అయ్యేది రూల్ ఆఫ్ లా. దాన్ని యొక్క సుప్రమసీని ఎస్టాబ్లిష్ చేశారు మొట్టమొదటిసారిగా జాన్ మార్షల్. నెక్స్ట్ వన్ ఏంటంటే జ్యుడిషియల్ స్టేట్స్మెన్షిప్. 4వ లీగల్ ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే ఆయన పీరియడ్లో జ్యుడిషియల్ స్టేట్స్మెన్షిప్. అంటే జ్యుడిషియరీ పొలిటికల్గా, సోషల్గా, అన్ని విషయాలను స్టడీ చేస్తూ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్లు ఫాలో అవుతూ అన్ని స్టడీ చేస్తూ న్యాయాన్ని అందిస్తుంది, న్యాయాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. చట్టాన్ని చేయడం కాదు దాని బాధ్యత. ఇట్ ఈస్ నాట్ ది పవర్ ఆఫ్ ఆర్ ది రోల్ ఆఫ్ జ్యుడిషియరీ టు మేక్ లాస్. చట్టాన్ని చేయడం కాదు, తయారైన ఆ చట్టాన్ని ఇంటర్ప్రిట్ చేయడము. వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం అంటే ఏంటి? రాజ్యాంగం చెప్పింది ఏంటి? దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏంటి? అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. ఇదంతా కూడా ఈ జ్యుడిషియల్ స్టేట్స్మెన్షిప్లో ఉంది. అని ఫస్ట్ టైము ఇలాంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి జాన్ మార్షల్. అండ్ అది కూడా 34 ఇయర్స్గా ఏకధాటిగా ఓన్లీ వన్ వాయిస్, కాన్స్టిట్యూషనల్ వాయిస్తో, జ్యుడిషియల్ రివ్యూతో, ఫాలోయింగ్ ది రూల్ ఆఫ్ లాతో ఫాలో అవుతూ ఎస్టాబ్లిష్ చేసి అన్ని దేశాల్లోనే కాదు, ఈవెన్ మన ఇండియా కూడా ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అయ్యే విధంగా జరిగింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ జాన్ మార్షల్. అందుకే నేను జాన్ మార్షల్ ది గ్రేట్ అంటాను, యాజ్ ది చీఫ్ జస్టిస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ if you are impressed, please subscribe. Thank you.